హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ట్రావెల్ వైబ్స్. ఉత్తరాంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కదా. పోలవరం ప్రాజెక్టులోని లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, తుని ప్రాంతంలో ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్నాను. తుని ప్రాంతంలో లెఫ్ట్ కెనాల్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రలో జీవనాడి పోలవరం ప్రాజెక్టు కదా. ప్రస్తుతం ఆ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో మరో వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. ఈ పోలవరం ప్రాజెక్టును అనుసంధానిస్తూ లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం నేనైతే మీకు లెఫ్ట్ కెనాల్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లెఫ్ట్ కెనాల్ వర్క్స్ తుని సమీపంలో, అంటే కాకినాడ జిల్లా తుని సమీపంలో ఏ విధంగా జరుగుతున్నాయో మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా నా వీడియోకి లైక్ చేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా వెనక కనిపిస్తుంది ఏదైతే ఉందో అది పోలవరం లెఫ్ట్ కెనాల్ వర్క్ జరుగుతుంది కదా. ఆ లెఫ్ట్ కెనాల్ వర్క్ తుని సమీపంలో జాతీయ రహదారిని క్రాస్ చేసుకుంటూ NH-16 చెన్నై కలకత్తా జాతీయ రహదారి ఉంది కదా, ఆ జాతీయ రహదారిని క్రాస్ చేసుకుంటూ కనిపిస్తుంది కదా. ఆ రెండు కొండల మధ్యలోంచి తునిని క్రాస్ చేసుకుంటూ పోలవరం కాలువ అయితే వెళ్తుంది. ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేషనల్ హైవేకి ప్యారలల్ గా జరుగుతున్న ఈ పనుల్లో కొన్ని చోట్ల గ్రామాలకు వెళ్లేందుకు పోలవరం కాలువ పైన బ్రిడ్జెస్ అయితే కంప్లీట్ చేశారు. ఈ లెఫ్ట్ కెనాల్ తాళపాలెం వద్ద అయితే ఎండ్ అవుతుంది. ఫ్యూచర్ లో విజయనగరం, శ్రీకాకుళం వైపు కూడా తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. హైవేకి ప్యారలల్ గా గ్రామాలు అనుకుని ఏదైతే పోలవరం కాలువ వెళ్తుందో ఆ గ్రామాలకు రాకపోకలకు బ్రిడ్జెస్, కల్వర్ట్స్ అయితే నిర్మాణం జరుగుతుంది. తుని వద్ద గతంలోనే తాండవ నది పైన అయితే ఒక బ్రిడ్జ్ నిర్మించారు. ఈ బ్రిడ్జ్ పైన కాలమ్స్ లోంచే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ నుంచి వస్తుందో ఆ వాటర్ ఈ బ్రిడ్జెస్ పైన కాలమ్స్ నుంచే ఫ్లో అవుతుంది. సో ప్రీవియస్ గానే ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. తాండవ నది పరిసర ప్రాంతాల్లో కొండలు, గుట్టలను తులుస్తూ ఏదైతే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్ కు అనుగుణంగా వర్క్స్ అయితే చురుగ్గా సాగుతున్నాయి. చూస్తున్నారు కదా, కొండని తొలిచే పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. ఒక జేసీబీలతో కొండలు తొలుస్తున్నారు. ఈ కొండని తొలిచిన తర్వాత ఆ బ్రిడ్జ్ కి ప్యారల్ గా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్ లో ఒక తుని పక్కనే ఉన్న కుమ్మర్లో గ్రామం అయితే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ గ్రామాన్ని ఆనుకుని గ్రామ గుండానే పోలవరం లెఫ్ట్ కెనాల్ వెళ్తుంది. సో ఆ లెఫ్ట్ కెనాల్ వర్క్స్ జరగడం కోసం కొండను తొలుస్తూ ఈ గ్రామాన్ని కూడా ఖాళీ చేయించే పరిస్థితి నెలకొంది. సో ఈ గ్రామం ఏదైతే ఖాళీ చేస్తుందో వీళ్ళకి ప్రభుత్వం అయితే పునరావాసం కల్పించింది, నష్టపరిహారం కూడా చెల్లించింది. సో ఈ గ్రామాన్ని భవిష్యత్తులో పూర్తిగా ఖాళీ చేస్తారు. ప్రస్తుతం అయితే అడపాదడప కొంతమంది అయితే ఈ గ్రామంలో ఇంకా నివసిస్తున్నారు. సో పనులు అయితే వేగం పుంజుకున్న తర్వాత ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో ఖాళీ చేయించే పరిస్థితి చూస్తున్నాం కదా. దూరంగా కనిపిస్తున్న కొండ, ఆ కొండను తొలిచే పనులు అయితే జరుగుతున్నాయి. ఈ రెండు కొండల మధ్యలోంచి ఈ కుమ్మర్ల గ్రామాన్ని ఆనుకుని పోలవరం ఎడంకాల ముందుకు వెళ్తుంది. తాండవ నదిపై బ్రిడ్జ్ కంప్లీట్ అయిందని చూసాం కదా. ఇప్పుడు ఆ బ్రిడ్జ్కి మరొక వైపు ఇది ఇప్పుడు జరుగుతున్న వర్క్స్. ఇది తుని నర్సీపట్నం వెళ్లే రోడ్డు. ఈ రోడ్డు గుండా పోలవరం కాలువ అయితే వెళ్ళనుంది. భవిష్యత్తులో ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి కదా, ఈ వర్క్స్ నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ వస్తుంది. సో ఈ బ్రిడ్జ్కి ఇప్పుడు జరుగుతున్న కొండను ఏదైతే తొలుస్తున్నారో ఈ రోడ్డుని క్రాస్ చేస్తూ ఈ ఏదైతే కొండను తొలిచి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ కి మధ్యలో బీమ్స్ ద్వారా బ్రిడ్జ్ వస్తుంది. సో ఆ బ్రిడ్జ్ పైనుంచి వాటర్ ఫ్లో అయితే ఉంటుంది. సో ఇక్కడైతే కాంక్రీట్ వర్క్ జరుగుతుంది. ఫ్యూచర్ లో ఇక్కడ కూడా బ్రిడ్జ్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ బ్రిడ్జ్ కి సంబంధించిన కాలమ్స్ కి సంబంధించిన ఏదైతే పిల్లర్స్ వేయాలో ఆ పిల్లర్స్ కి సంబంధించిన గోతులు తీసే వర్క్ అయితే, మిషనరీ వర్క్ అయితే జరుగుతుంది. కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందో కొండలను తొలిచి రిటైనింగ్ వాల్స్, ఆ వాల్స్ కి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. పాయకరావుపేట సమీపంలో అయితే కొండలు బ్లాస్టింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో కొండలు బ్లాస్టింగ్ ఎందుకు చేస్తున్నారంటే పోలవరం లెఫ్ట్ కెనాల్ వే అయితే రూట్ మ్యాప్ అయితే కొండల మధ్యలోంచి ఇచ్చారు. సో ఆ కొండల మధ్యలోంచి కొండల్ని లెవెల్ చేసి ఆ మధ్యలోంచి వాటర్ వెళ్ళే కన్స్ట్రక్షన్ చేయాలి కాబట్టి కొండల్ని బ్లాస్ట్ చేస్తారు. సో ఆ బ్లాస్ట్ చేసిన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ లెవెలింగ్ చేసిన తర్వాత అప్పుడు కాంక్రీట్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ బ్లాస్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. పాయకరావుపేట పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఈ కొండను చదును చేసే పనులు అయితే జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఈ చదును చేసిన తర్వాత ఇక్కడ కాంక్రీట్ వర్క్ అయితే మొదలవనుంది. వర్క్స్ జరిగిన ప్లేసెస్ లో అయితే పూర్తిగా వాటర్ స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఆయా ప్రాంతాల్లో పడ్డ వర్షం వాటర్ అయితే ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఆ స్టోర్ అయిన వాటర్ని ఆ స్థానిక రైతులు అయితే వినియోగించుకుంటున్నారు. మోటార్ల ద్వారా అయితే తమ పొలాలకి ఈ వాటర్ని వినియోగించుకుంటున్నారు. ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కానీ కాలువలు కానీ రైతుల కోసం ఉన్నదో అది పూర్తి కాకుండానే కొంతమంది రైతులకైతే ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పోలవరం కాలువ లెఫ్ట్ కెనాల్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. నా వీడియో ఒక లైక్ కామెంట్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరన్నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు మేము తీసుకొస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.